జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాలకుర్తి మండలం వావిలాల గ్రామ శివారులో ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం వావిలాల గ్రామ శివారులో ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. మా ప్రతినిధి రవికాంత్ మరింత సమాచారం అందిస్తారు. రవికాంత్, ఈ ప్రమాదం ఎప్పుడు జరిగింది? ఉదయం 7 గంటలకి ప్రమాదం జరిగింది. పాలకుర్తి మండలం అంటే జనగామ జిల్లా పాలకుర్తి మండలం వావిలాల గ్రామ శివారులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడ మూలమల్పు ఉంటుంది. ఈ లారీ అదుపు తప్పి వచ్చి అంటే బస్సు సరిగానే వస్తుంది కానీ లారీ అదుపు తప్పి వచ్చి ఢీకొన్న నేపథ్యం ఇందులో బస్సులో ప్రయాణిస్తున్నటువంటి ముగ్గురు ప్రయాణికులు మృతి చెందిన ఘటన అందరినీ కూడా కలిసివేస్తున్న సందర్భం అయితే మనం చూస్తా ఉన్నాము. ఈ లారీ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన మనకు తెలుస్తా ఉంది. లారీ ముందు భాగంలో ఉన్నటువంటి రైట్ సైడ్ టైర్ పూర్తిగా పోయిన నేపథ్యం కూడా మనం చూస్తా ఉన్నాము. లారీ కూడా ఈ ప్రమాదానికి సంబంధించి ముగ్గురు మృతి చెందిన నేపథ్యం మృతులంతా కూడా ఇద్దరు అంటే మృతుల్లో తొర్రూరు మండలం వెలికట్ట గ్రామానికి సంబంధించినటువంటి దంపతులు జాటోపు హేమాని అదేవిధంగా జాటోపు బుజ్జి ఇద్దరు కూడా మృతి చెందారు. మరొక మృతుడు పాలకుర్తి మండలానికి చెందిన వారుగా మనకు తెలుస్తా ఉంది. పలువురికి గాయాలైతే వీళ్ళను తొర్రూరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న పరిస్థితి. పాలకుర్తి నుండి తొర్రూరు వైపుగా ఈ బస్సు వెళ్తా ఉంది. ఈ లారీ కూడా భారీ లోడుతో పాలకుర్తి మీదుగా వస్తుంది. ఈ క్రమంలోనే వావిలాల వద్ద ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ గ్రామాలకు సంబంధించి మృతి చెందిన గ్రామాలకు సంబంధించి విషాద ఛాయలు అయితే అనుకున్న నేపథ్యము కాసేపట్లో వీళ్ళ గమ్యానికి చేరాల్సి ఉండగా వీళ్ళంతా కూడా మృతి చెందిన నేపథ్యం చూస్తా ఉన్నాము. పోలీసులు అక్కడ చేరుకొని దర్యాప్తు చేస్తున్న సందర్భంగా కనిపిస్తా ఉంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.